మనందరికీ టైటానిక్ కథ బాగా తెలుసు. మన సంస్కృతిలో అదొక లెజెండ్ అయిపోయింది. కానీ 100 ఏళ్లుగా ఈ కథ చుట్టూ ఎన్నో అపోహలు, కట్టుకథలు అల్లుకుపోయాయి. ఈరోజు మనం ఆ అపోహల పొరల్ని పక్కకు తీసి దాని వెనకున్న అసలైన సైన్సేంటి, అసలు నిజాలేంటి అనేది చూద్దాం. ముందుగా టైటానిక్ ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించుకుందాం. అదొక మామూలు ఓడ కాదు. 20వ శతాబ్దం మొదట్లో టెక్నాలజీకి అదొక పరాకాష్ట. ఆ రోజుల్లో అంత పెద్ద కదిలే వస్తువుని ఎవ్వరూ చూడ్లేదు. అచ్చం ఒక నీళ్లమీద తేలియాడే నగరంలాంటిదనమాట. దాని నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందంటే అప్పటి పేపర్లన్నీ దానికి దాదాపు మునగదు అని ఒక ట్యాగ్ ఇచ్చేశాయి. మనిషి ప్రకృతిమీద గెలిచాడనడానికి అదొక చిహ్నంలా చూశారు. విచిత్రమేంటంటే ఇదే ట్యాగ్ తర్వాత ఈ కథలో అతిపెద్ద విషాదానికి కారణమైంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. ఇంత గొప్ప మునగదు అని పేరున్న ఓడ సముద్రం అడుగుకి ఎలా చేరింది? ఈ విశ్లేషణలో మనం అందరూ చెప్పుకునే కథలకి భిన్నంగా అసలు ఆధారాలతో ఏం జరిగిందో చూడబోతున్నాం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. మనం ఛేదించేబోయే మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అందరికీ బాగా తెలిసిన అపోహతో మొదలుపెడదాం. ఆ ఓడ అజేయమైనది, దాన్ని ఏదీ ముంచలేదు అనే నమ్మకం. ఆ ఓడ కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ ఏమన్నారో చూడండి. ఆ కాలంలో వాళ్ళకి తమ టెక్నాలజీ మీద ఎంత నమ్మకం ఉండేదో, ఒక రకంగా చెప్పాలంటే ఎంత గర్వం ఉండేదో ఈ ఒక్క మాట చాలు చెప్పడానికి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మునగదు అనే మాట ఆ ఓడను తయారు చేసిన వైట్ స్టార్ లైన్ కంపెనీ వాళ్ళు ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. వాళ్ల యాడ్స్ అన్నీ ఓడ ఎంత లగ్జరీగా ఉంది, ఎంత పెద్దగా ఉంది అనేదాని గురించే. కానీ అప్పటి మీడియా ఇంకా కొత్త టెక్నాలజీ మీద జనాలకున్న గుడ్డి నమ్మకం ఈ అపోహకు ప్రాణం పోసాయి. సరే, ఇప్పుడు ఓడ మునిగిపోవడానికి అసలు కారణమేంటో చూద్దాం. మనలో చాలామందికి ఓడకు ఏదో పెద్ద గాయమైందనే ఒక ఆలోచన ఉంటుంది. కాని అది కూడా ఒక అపోహే. అందరూ అనుకునే కథా ప్రకారం ఆ ఐస్బర్గ్ వచ్చి ఓడను ఢీకొని దాని బాడీ మీద ఏకంగా 300 అడుగుల పెద్ద కన్నం పెట్టిందని. వినడానికే చాలా డ్రమాటిక్గా ఉంది కదూ? కాని నిజం తెలిస్తే షాక్ అవుతారు. మొత్తం డ్యామేజ్ కేవలం 12 నుంచి 13 చదరపు అడుగులు మాత్రమే. అవును, నిజమే. అంటే సుమారుగా మన కారిడోర్ అంత సైజు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓడను ముంచడానికి కారణమైన డ్యామేజ్ ఇంతే. నమ్మశక్యంగా లేదు కదూ? మరి ఇంత చిన్న డ్యామేజ్కి అంత పెద్ద ఓడ ఎలా మునిగిపోగలిగింది? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని నేరుగా ఆ ఓడ తయారీలోకి, ఆనాటి సైన్స్లోకి తీసుకెళుతుంది. ఫోరెన్సిక్ వాళ్లు చేసిన పరిశోధనలో దొరికిన మొదటి క్లూ ఇదే. ఎడమవైపు ఉన్నది ఇప్పుడి స్టీల్, కుడివైపు ఉన్నది టైటానిక్ శిథిలాల నుంచి తీసిన స్టీల్. ఆ రెండిట్ నిర్మాణంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది కదా? టైటానిక్ స్టీల్ ఎంత నాసిరకంగా, బలహీనంగా ఉందో చూడండి. దీని వెనుకొన్న సైన్స్ ఏంటంటే బ్రిటల్ ఫ్రాక్చర్. అట్లాంటిక్ సముద్రంలోనే -2 డిగ్రీల చల్లటి నీళ్లలో టైటానిక్ స్టీల్ తన సాగే గుణాన్ని కోల్పోయి గాజులా పెడుసుగా మారిపోయింది. అందుకే ఐస్బర్గ్ ఢీకొనగానే అది వంగకుండా టక్కన పగిలిపోయిందన్నమాట. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. కేవలం స్టీల్ ప్లేట్స్ మాత్రమే కాదు, వాటిని కలిపి ఉంచిన 30 లక్షల రివెట్లు, అవే అసలు విలన్లు. ఈ మైక్రోస్కోప్ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. ఆ రివెట్లలో స్లాగ్ అనే చెత్త పదార్థం ఉండాల్సిన దానికంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ స్లాగ్ వల్ల రివెట్లు చాలా వీక్గా తయారయ్యాయి, సులభంగా విరిగిపోయేలా అయ్యాయి. సో ఫైనల్గా ఏం జరిగిందంటే, పెలుసుగా ఉన్న స్టీల్, బలహీనంగా ఉన్న రివెట్లు, ఈ రెండిటి వల్ల చిన్న దెబ్బకే అతుకులు ఊడిపోయాయి. దీనివల్ల 1 కాదు, 2 కాదు, ఏకంగా 6 కంపార్ట్మెంట్లలోకి నీరు వచ్చేశాయి. ఆ ఓడ తట్టుకోగలిగేది కేవలం 4 మాత్రమే. ఆ క్షణంలోనే టైటానిక్ విధి తెలిసిపోయింది. సరే, ఇప్పుడు ఓడ నిర్మాణం గురించి పక్కన పెట్టి ఆ డెక్కు మీద జరిగిన అసలు విషాదం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా కొన్ని పెద్ద అపోహలున్నాయి. సినిమాల్లో చూపించినట్టు 3వ తరగతి ప్రయాణికులను కావాలని గేట్లు పెట్టి బంధించారనేది చాలా పెద్ద అపోహ. నిజానికి ఆ గేట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల కోసం పెట్టినవి. అసలు కారణాలు వేరే ఉన్నాయి. 3వ తరగతి గదులు డెక్కి చాలా కింద ఉండటం, దారులు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండటం, ఇంకా వాళ్ళకి సహాయం చేయడానికి సిబ్బంది తక్కువగా ఉండటం. ఈ డేటా చూస్తే విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ క్లాస్లో ప్రయాణించిన వాళ్లలో 62% మంది బ్రతికారు. అదే థర్డ్ క్లాస్లో అయితే కేవలం 25% మందే ప్రాణాలతో బయటపడ్డారు. ఎంత తేడా! ఇక బ్యాండ్ వాయించిన చివరి పాట గురించిన కథ.
ఓడ మునిగిపోతున్నా సరే వాళ్ళు ప్రశాంతంగా నియరర్ మై గాడ్ టు దీ అనే పాట వాయించారని మనం వింటుంటాం. ఇది చాలా ఎమోషనల్ కథ. కాని ప్రాణాలతో బయటపడిన ఆర్చబాల్డ్ గ్రేసీ చెప్పిన మాటలు ఈ అపోహను ప్రశ్నిస్తాయి. ఆయన ప్రకారం అటువంటి శోకమైన పాట వాయించుంటే అది జనాల్లో ఇంకా భయాన్ని పెంచేది కాని ధైర్యాన్ని కాదు. నిజానికి ఆ సమయంలో వాళ్లు ఉత్సాహంగా ఉండే సంగీతాన్ని వాయించారని ఇతర సాక్ష్యాలు చెబుతున్నాయి. ఇక లైఫ్ బోట్ల గురించి సరిపడా లేకపోవడం నిర్లక్ష్యమే అని చాలామంది నమ్ముతారు. కాని ఇది సగం మాత్రమే నిజం. ఆశ్చర్యంగా టైటానిక్లో అప్పటి చట్టం ప్రకారం అవసరమైన దానికంటే 4 లైఫ్ బోట్లు ఎక్కువే ఉన్నాయి. అస్సలు సమస్య చట్టంలోనే ఉంది. అది ఓడ సైజుకి జనాల సంఖ్యకీ సంబంధం లేకుండా కేవలం బరువు ఆధారంగా ఉండేది. ఆ చట్టం అప్పటికే చాలా పాతది. టైటానిక్ విషాదాన్ని చరిత్రలో కాస్త పెద్ద కోణంలో చూద్దాం. ఇది చరిత్రలోనే అత్యంత ఘోరమైన సముద్ర ప్రమాదం అనే నమ్మకాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ పట్టిక చూడండి. టైటానిక్లో సుమారు 1500 మంది మరణించారు. కాని రెండో ప్రపంచ యుద్ధంలో మునిగిపోయిన విల్హెల్మ్ గస్ట్లఫ్లో దాదాపు 9000 మంది. ఇంకా 1987లో జరిగిన డోనాపాస్ ప్రమాదంలో 4000 మందికి పైగా చనిపోయారు. ఈ గణాంకాలు టైటానిక్ విషాదాన్ని తక్కువ చేయడం కోసం కాదు, కాని చరిత్రలో అంతకంటే పెద్ద విషాదాలు కూడా ఉన్నాయని గుర్తు చేయడానికే. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. సైన్స్ పరంగా నిజాలు, మానవపరంగా కథలు ఇంత ఆసక్తికరంగా ఉన్నప్పుడు మనం తరచుగా అపోహలనే ఎందుకు నమ్ముతాం? బహుశా కొన్నిసార్లు వాస్తవం కంటే కథలే మనకు ఎక్కువ ఓదార్పునిస్తాయేమో. దీని గురించి ఆలోచించండి.